తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలంగాణ జేఏసీ తరఫున ఒక విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం పేద వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఎలక్షన్లు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో 2 రాజ్యసభ సీట్లు ఖాళీగా ఉన్నాయి. అందులో ఒకటి ఎస్సీ మాదిగ సమాజ వర్గం చెందిన వ్యక్తికి ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఎంతో లక్షల మంది మాదిగలు తెలంగాణలో ఉన్నారు. ఆ మాదిగలకు గతంలో ఒక అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని సరిచేసుకోవాలంటే తెలంగాణ నుంచి రాజ్యసభకు మాదిగ సామాజిక వర్గానికి చెందిన అనుభవజ్ఞుడు, మంత్రిగా పనిచేసి 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి నిస్వార్థ సేవకుడు, నిరంతరం ప్రజల కోసం పనిచేసే నాయకుడు శ్రీ మోత్కుపల్లి నరసింహ గారికి రాజ్యసభకు అవకాశం కల్పించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే మాదిగలకు గతంలో అన్యాయం జరిగింది గత పార్లమెంట్ ఎన్నికల్లో. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని నిస్వార్థ సేవకుడు, నిరంతరం ప్రజల కోసం పరితపించే నాయకుడు మోత్కుపల్లి నరసింహ గారికి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ తరఫున పంపించాలని చెప్పేసి తెలంగాణ జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం.